నమస్తే. నేను డాక్టర్ విజయ మద్దినేని. డాక్టర్ విజయ్స్ కేరళ ఆయుర్వేద క్లినిక్ అండ్ పంచకర్మ సెంటర్, అమీర్పేట్, హైదరాబాద్. ఈరోజు నేను మీకు కర్కటక చికిత్స ప్రాముఖ్యత గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఈ కర్కటక చికిత్స దశాబ్దాల క్రింద నుంచే కేరళ స్టేట్లో చాలా ప్రాముఖ్యతమైన చికిత్స అన్నమాట. ఇది ఎందుకు కర్కటక చికిత్స అనే పేరు వచ్చింది అంటే, ఈ కర్కటక మాసంలోనే చేసే ఆయుర్వేద పద్ధతులతో చేసే చికిత్స కాబట్టి కర్కటక చికిత్స అనే పేరు వచ్చింది. ఎందుకు ఈ కర్కటక మాసంలో మనం చేయాలి? కర్కటక మాసంలో బేసికల్లీ త్రిదోషాలు వాత, పిత్త, కఫ అనేవి ప్రకోపం చెందుతాయి. ఎందువల్ల చెందుతాయి? ముందు వర్షాకాలం ముందు వేసవి వల్ల వాతం పెరిగిపోయి బాడీలో టాక్సిన్స్ పెరిగిపోతాయి అన్నమాట. అదేవిధంగా సమ్మర్ తర్వాత వచ్చే హెవీ రెయిన్స్ వల్ల ఎసిడిక్ నేచర్ ప్లాంట్స్లో ఉండే యాజ్ వెల్ యాజ్ హ్యూమన్ బాడీలో ఎసిడిక్ నేచర్ పెరిగిపోవడం వల్ల పిత్త ప్రకోపం అనేది జరుగుతుంది. ఈ పిత్త ప్రకోపం వల్ల గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానీ ఫీవర్ కానీ వస్తుంటాయి ఈ కర్కటక మాసంలో. అదేవిధంగా ఈ కంటామినేటెడ్ వాటర్, ఫుడ్, కోల్డ్ వాటర్ వల్ల ఈ కఫం అనేది ప్రకోపం చెందుతుంది. కఫ ప్రకోపం వల్ల రెస్పిరేటరీ ఇష్యూస్, శ్వాసకోశ సంబంధ ఇవి, స్కిన్ డిసీజెస్ ఇవన్నీ మనకి వస్తుంటాయి. సో అన్ని త్రిదోషాల వల్ల కలిగే వ్యాధులన్నీ ఈ కర్కటక చికిత్సలో భాగంగా మనం చేకూరుస్తాం. బేసికల్లీ ఈ కర్కటక చికిత్స వల్ల ప్రయోజనాలు ఏంటంటే డీటాక్సిఫికేషన్ అవుతుంది బాడీలో, అదేవిధంగా రెజ్యూనేషన్ అవుతుంది, అదేవిధంగా ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. ఈ త్రిదోషాల వల్ల కలిగిన రోగాలన్నీ ఈ ఇమ్యూనిటీ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో మేము బేసికల్లీ ఏమి ఇస్తాము అంటే ఓరల్గా ఇస్తాం, యాజ్ వెల్ యాజ్ మనం ఎక్స్టర్నల్ థెరపీస్ కూడా ఇస్తాం. ఓరల్లీ కొన్ని కషాయాలు ఇవ్వడం జరుగుతుంది. కర్కటక గంజి అనేది మనం ప్రిపేర్ చేసి ఇస్తాం పేషెంట్స్కి. అదేవిధంగా ఉడిచిల్, పిడిచిల్, అభ్యంగ, స్వేదనం, వస్తి, నవరకిడి, శిరోధార ఇవన్నీ చికిత్సలు మనం ఇవ్వడం జరుగుతుంది ఈ కర్కటక చికిత్సలో. సో బేసికల్లీ మన ఎయిమ్ ఏంటి అంటే ఇమ్యూనిటీని పెంచడం, డీటాక్సిఫై చేయడం బాడీని, అదేవిధంగా రెజ్యూనేట్ చేయడం. ఆయుర్వేదం బేసికల్లీ 2 రకాలుగా ఉపయోగపడుతుంది: క్యూరేటివ్ యాజ్ వెల్ యాజ్ ప్రివెంటివ్. రోగాన్ని వచ్చిందాన్ని తగ్గిస్తుంది, రాకుండా నివారిస్తుంది. సో ఇవన్నిటికి కూడా ఈ మాసం మనం కర్కటక మాసం మిడ్ జూలై నుంచి మిడ్ ఆగస్ట్ వరకు వస్తుంది. ఈ సమయంలో మనం కర్కటక చికిత్స చేస్తాం.